దుర్గా కంపెనీ అన్యాయాలు, దుర్గా కంపెనీ మొండి వైఖరి, దుర్గా కంపెనీ మొండి వైఖరి, దుర్గా కంపెనీ మొండి వైఖరి, తొలగించిన కార్మికుల్ని కార్మికులపై బెదిరింపు చర్యలు మానుకోవాలి. కార్మికులపై బెదిరింపు చర్యలు. నా పేరు వదాల సమ్మయ్య, ఓసిపోలు దుర్గా కంపెనీలో వాల్వో డ్రైవర్ పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి 2 టెండర్లు కంపెనీ అయిపోయేసి కంపెనీ 3వ టెండర్ కూడా స్టార్ట్ అయింది ఏప్రిల్ నెల నుంచి. ఏప్రిల్ నెలలో టెండర్ ఇదే కంపెనీకి రావడం, 3వ టెండర్ రావడం జరిగింది. మేము గత మార్చి నెలలో ఉగాది పండుగ 19వ తారీఖు, నెక్స్ట్ రంజాన్ 21వ తారీఖు పండుగలు రావడం జరిగింది. మాకు యాక్చువల్గా 10, 12వ తారీఖు జీతాలు వేస్తూ ఉన్నారు. కానీ ఆ నెలలో 17వ తారీఖు వరకు కూడా జీతాలు వేయకపోవడం వలన మేము కార్మికులందరం కలిసి కార్మికుల అందరి తరఫున 17వ తారీఖు వరకు కూడా జీతాలు పడలేదు. తెల్లారి పండగ అని చెప్పేసి మేనేజర్ని పిలిచి అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 18వ తారీఖు జీతాలు ఆ నెలలో మార్చి నెలలో వేయడం జరిగింది. ఈలోపుగా టెండర్ ఇదే కంపెనీకి రావడం జరిగింది ఏప్రిల్ నెలలో. రీజాయినింగ్ అనే నెపంతో మమ్మల్ని ఒక 5 వ్యక్తులని నాకు ఉద్యోగాలకు మీరు వద్దు, మిమ్మల్ని నాకు అవసరం లేదు అని చెప్పేసి మమ్మల్ని ఉద్యోగాలకు నుంచి తొలగించడం జరిగింది. ఇది 3వ నెల మాకు ఉద్యోగాలను నిలిపివేసి జీతాలు మాకు టైంకి వేయనందుకు, పండగని చెప్పేసి అడిగినందుకు గాను మీరు నన్ను పిలిచి జీతాలు అడుగుతారా అని చెప్పేసి మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు రీజాయినింగ్ నెపంతో మాకు ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులను 80% వాళ్ళని ఉండేసి మాకు లోకల్ వ్యక్తులనేమో 5 మాకు ఎక్కువైందని చెప్పేసి ఎవరైనా అడిగినా కానీ మాకు ఎక్కువైందని చెప్పేసి ఈ కంపెనీలో పనిచేయని వ్యక్తులను కూడా ఆ లిస్టులో పెట్టేసి 23 మందిని మాకు కార్మికులు ఎక్కువైందని చెప్పేసి తొలగించడం చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మేము రన్నింగ్ డ్యూటీ చేస్తున్న వ్యక్తులము, కానీ మిగతా ఆ లిస్టులో పెట్టిన వ్యక్తులు ఈ కంపెనీలో పని చేయని వ్యక్తులు అని గుర్తించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైతే మిగతా వాళ్ళైతే 22 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో వాళ్ళ కంపెనీలో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడింగ్ చేసి అధికారులకు నాకు ఎక్కువైందని చూపెడుతున్నారు. మేము ఇక్కడి నుంచి మా తండ్రుల కాడ నుంచి కూడా మేము సింగరేణి నమ్ముకొని 97 నుంచి కూడా ఓబీ కంపెనీని నమ్ముకొని ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం భార్య బిడ్డలతో. మేము ఈరోజేమో మా వయసు అంతా కూడా మేము ఇక్కడ సింగరేణికి అంకితం చేసినాం. మా ఫాదర్ పనికిలేని కోల్ కట్టారు, రిటైర్డ్ ఎక్స్పైర్డ్ అండ్ మేము కూడా 97 నుంచి ఓబీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నా వయసు 57 ఇయర్స్. ఈరోజు నాకు వద్దని చెప్పి ఒక టెండర్ వేసుకుంటే నాకు రిటైర్మెంట్ పరిస్థితి. కానీ ఈ వయసులో కూడా ఇప్పటిదాకా నా వయసు అంతా కూడా ఓబీ కంపెనీలకు సింగరేణి తల్లికి మేము త్యాగం చేసినాం. కానీ ఈరోజు లోకల్ వ్యక్తులను వద్దంటూ బయట వ్యక్తులను పెట్టుకొని మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికి మాకు 3వ నెల మమ్మల్ని ఉద్యోగంలో తొలగించి మాకు తగిన న్యాయం కూడా అందరూ చేయగలరని చెప్పేసి అన్ని రకాల వర్గాలని, నాయకులని, ప్రజలని, అందరి అధికారులను కూడా కోరుతున్నాను. దుర్గా కంపెనీలో నా గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. మమ్మల్ని జీతాలు పెంచలేదు, జీతాలు టైంకి వేయట్లేదని అడిగినందుకు మమ్మల్ని మీరు కంపెనీలో మాకు అవసరం లేదు, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము ఏదైనా చేయగలుగుతాం, మేము అందరినీ మేనేజ్ చేసుకుంటున్నాం, మాకు అన్ని అధికారుల సపోర్ట్లు ఉన్నాయి, మాకు మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరని బెదిరిస్తూ ఉన్నారు. ఎవరైనా కార్మికులు మాకు సపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి మీకు కూడా ఉద్యోగం వాళ్ళలాగానే మీ పరిస్థితి అవుతుంది, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు. కంపెనీలో దారుణమైన అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. 7వ తారీఖు జీవో ప్రకారం జీతం వేయాల్సింది మాకు 10, 18వ తారీఖు దాకా జీతాలు ఇస్తూ ఉన్నారు. మమ్మల్ని డివిజన్ మనసులో పెట్టుకొని, పర్సనల్ వ్యక్తిగత విషయాలు మనసులో పెట్టుకొని మమ్మల్ని ఉద్యోగాలు ఆపి ఇప్పటికి 4 నెలలు 3 నెలల నుంచి 3 నెలలు కావస్తా ఉన్నది. కనీసం లైసెన్స్ రెన్యువల్ తీసుకొని కూడా, లైసెన్సులు రెన్యువల్ ఇచ్చినప్పుడు కూడా మాకు డ్యూటీలు ఇవ్వకుండా ఆపేసి, మున్వరుద్దీన్ అనే అతను లైసెన్స్ రెన్యువల్ కోసం ఆపి డ్యూటీలు ఆపి మళ్ళీ డ్యూటీ మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటామని చెప్పి అన్న డ్యూటీ ఆపి 5 నెలలు అవుతా ఉంది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. లోకల్ రాజకీయ నాయకులు కానీ, పార్టీలు, యూనియన్ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఏ కారణం లేకుండా శాలరీలు పలానా డేట్కి ఏమని అడిగినందుకు యాజమాన్యం మొండి వైఖరితో కఠిన నిర్ణయం తీసుకొని మమ్మల్ని రీజాయినింగ్ అనే నెపంతో మమ్మల్ని ఆపేయడం జరిగింది. ఒక బ్రిటిష్ పరిపాలన ఏ రకంగా అవలంబించిందో, ఒక 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ పరిపాలన విధంగా మమ్మల్ని అంత దారుణంగా చేస్తున్నారు. నువ్వు దిక్కున చోట చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఎవరి దగ్గరికి పోయినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు మళ్ళీ మా కాళ్ళగాడికే రావాలన్నట్టు చేస్తున్నారు. ఒక 10 మంది బౌన్సర్లను పెట్టుకొని ఫ్రీగా మస్టర్లు వేస్తూ వాళ్ళతోటి ప్రతి ఒక్క కార్మికుని బెదిరించడం జరుగుతుంది. ఒక 10 మందిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు.
వర్కర్లని నానా చిన్నగా కనీసం టాయిలెట్కి పోయినా డ్యూటీలు ఆపడం జరుగుతుంది. కనీసం డ్యూటీ ఎంత భయపడుతూ చేయాల్సి వస్తుంది అనేది వర్కర్లు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. కనీసం పిలుస్తున్నా గానీ ఆగే పరిస్థితి లేకుండా వెళ్ళిపోతున్నారు. అంతగానో బెదిరిస్తున్నారు వర్కర్లను. మేనేజర్ కింద అనుచరులు బాగా బెదిరించడం జరుగుతుంది. ఇంటికి లైసెన్సులు పట్టుకొని వచ్చి లైసెన్సులు తీసుకోరా అని బెదిరించేంత ఇదికి వచ్చింది. మేనేజర్ ముత్తుకుమార్ గారు, రాజుబాయ్ వీళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు. మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మేము గత 3-4 నెలల నుంచి డ్యూటీలు లేకుండా మా భార్య పిల్లలతో రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. దయచేసి అందరూ గమనించి మాకు సహకరించాలని కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.